అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి అతడు నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష యావత్తు ఆయన మీద మోపబడెను అని లేఖనాలు యేసుక్రీస్తు వారు పొందిన శిలువ శ్రమను గురించి, మరణమును గురించి సాక్ష్యమిస్తున్నాయి. యేసుక్రీస్తు నోట ఏ కపటము లేదు, ఆయన ఏ దోషమును చేయలేదు. పాపమిడిగని ఆయన యేసుక్రీస్తు వారు మన యందు దేవుని నీతిని అగపరచుట కొరకు పాపముగా మారి ఉన్నాడు. దేవుడు మనను ప్రేమించి మనకు పాప పరిహారమును అనుగ్రహించుట కొరకై తన సొంత కుమారుడిని పంపి ఆయన శరీరమునందు మన పాపమునకు శిక్ష విధించున్నారు. మనము దేవుని ప్రేమించటమని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము ఉండుట కొరకై తన కుమారుడిని బలియాగముగా అర్పించున్నారు. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. యేసుక్రీస్తు వారు మన స్థానమందు నిలిచి మన కొరకు పాపశాపగ్రహంగా మారి మరణించినారు. లేఖనముల ప్రకారంగా యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి మూడోద్యమం లేచినారు. యేసుక్రీస్తు వారు చేసిన ఈ పుణ్య బలియాగము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవానికి వారసులం అవుతున్నాం. కాబట్టి విశ్వాసం ఉంచండి, యేసుక్రీస్తునందు దొరుకుతున్న పాప క్షమాపణ పొందుకొనండి, పరలోక రాజ్యమును చేరుకొనండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.